అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి బోండా చేస్తున్నానండి. బోండాకు కావాల్సిన సామాన్ చూడండి. దోసపిండి తీసుకున్నానండి. 1 కప్పు దోసపిండి అండి. 1 కప్పు దోసపిండి. వాటికి కావాల్సిన సామాన్ చూడండి. ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా సన్నగా తరుక్కోవాలండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కోవాలి. కొంచెం జీలకర్ర, ఇవండి. తర్వాత ఈ దోసపిండి ఇలా బౌల్లో వేసుకోవాలండి. ఈ దోసపిండి బజ్జీలకు వచ్చేలాగా మనము కొంచెం గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, 1 కప్పుతో మనము ఇదే కప్పుతో దోసపిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో మనం గోధుమ పిండి కూడా తీసుకోవాలండి. దోసపిండికి ఏ కప్పుతో తీసుకుంటామో అదే సేమ్ కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకోవాలండి. మనం బజ్జీలకు వచ్చేలాగా గోధుమ పిండి ఎంత పడుతుందో చూసుకొని మిక్స్ చేసుకున్నామండి. తర్వాత ఆనియన్ వేద్దామండి. ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్, మన బొండాలకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్, కొంచెం సోడా వేస్తానండి, 1 చిటికెడు సోడా. ఇవన్నీ వేసి బాగా నీట్గా మిక్స్ చేయాలండి. చూడండి, ఇలాగా మన బొండాలకు సరిపడా మనం మిక్స్ చేసుకోవాలండి నీట్గా. గోధుమ పిండి, దోసపిండి ఇందాక చూపించినవన్నీ కలిపేసుకోవాలండి. ఇలా బోండాకు వచ్చేలాగా. చూడండి, ఓ బాండీ పెట్టేసుకొని దానికి ఆయిల్ వేసానండి. నేను ముందే వేసి పెట్టాను, హీట్ అవుతుంది కదా అనేసి. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు కొంచెం ఒక్కొక్కటిగా పునుగులు వేసేద్దామండి. మన పునుగుల్లాగా చిన్న చిన్న బోండాలు వేసుకోవాలండి. మరి పెద్ద సైజు బోండా వేసామంటే సరిగా లోపల ఉడకదండి. మనం చల్ల పునుగులు వేస్తాం కదా, చిన్న చిన్నవి అలాగా వేసుకోవాలి. ఈ బోండాలండి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలండి, లేదంటే బయట ఏమో కలర్ వచ్చేస్తుందండి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. చూడండి, వేగాయి కదండి. ఇంకా కాసేపు ఉంచేసి తర్వాత తీద్దామండి. ఒక సైడ్ మొత్తం బ్రౌన్ వచ్చాయి చూడండి. ఇంకొంచెం వేగితే తీసేద్దామండి. ఇంకొక వాయి రెడీ చేసుకుందాము. చూడండి, వేగిపోయాయి కదండి బోండాలు. ఒక్కొక్కటి తీసేద్దామండి. చూడండి, మంచి కలర్ వచ్చాయి చూడండి, ఇలా రావాలి. ఇంకొక వాయి వేద్దామండి. మన బౌల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ పెట్టేద్దామండి బోండాలు. చూడండి, మన రెండో వాయి కూడా అయిపోయింది కదండి. తర్వాత తీసేద్దామండి బౌల్లో. చూడండి, దోసపిండితో పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ టైము తొందరగా అయిపోతుందండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది.
ఇడ్లీ పిండితో కూడా చేస్తారండి, దోశ పిండితో కూడా చేస్తారు. దేంతో చేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. కరకరలాడుతా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బోండా లేకండి మనము సాస్తో కూడా తినచ్చండి. తర్వాత మనం ఎర్రకారంతో కూడా తినచ్చండి. దోశలేక ఒకసారి నేను చూపించాను కదండి ఎర్రకారము, అదేనండి ఇది. దీంతో కూడా చాలా బాగుంటుందండి. సాస్తో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. పల్లీ చట్నీతో కూడా బాగుంటుందండి బోండా. థ్యాంక్స్ అండి.